మైండ్ వేవ్స్ ఛానల్ చూస్తున్న అందరికీ నా ఒక వెల్కమ్. మీరు నా ఛానల్ని దయచేసి మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందులో భాగంగా ఈరోజు మనం ఎందుకు మనిషి ఇంత కమర్షియల్గా మారిపోతున్నాడు, ఒక మాట్లాడితే కమర్షియల్, ఒకరితో మాట్లాడాలి అంటే కమర్షియల్, అది కుటుంబ సభ్యులతో కావచ్చు, ఆఫీస్లో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, బంధువర్గంతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, ఆప్తులతో కావచ్చు, ఎవరితో కూడా మనం ఒక మాట మాట్లాడాలంటే ఆచి తూచి మాట్లాడుతున్నాం. అతనితో మాట్లాడితే నాకేంటి, ఈ పని చేస్తే నాకేంటి, అతనికి ఒక సలహా ఇస్తే ఫోన్ చేస్తే నాకేంటి, ఇలా ప్రతి దానికి కూడా మనం కమర్షియలైజ్ అయిపోయినాం. మన మైండ్స్ అన్ని కమర్షియల్ మైండ్స్ అయిపోయినాయి. అందుకే మనకి చాలా న్యాచురల్గా ఉండాల్సిన మనిషి కాస్త ఒక మెకానిక్గా మారిపోయాడు. మెకానికల్ లైఫ్, మెకానికల్ ఆలోచనలు. ప్రతి దానికి ఏ పని చేసినా ఆలోచన ఎట్లా ఉంటుందంటే దానికి వెంటనే ఫలితం రావాలి. నాకేంటి, ఈ పని చేయడం వల్ల నాకు లాభమా, ప్రతిదానికి ఇలా క్యాల్కులేషన్స్ చేసుకుంటుంటాడు. మనిషిలాగా బతకడం లేదు, ఒక మెషిన్ లాగా ఆలోచిస్తున్నాడు. నాకు స్విచ్ చేస్తే లైట్ వెలగాలి, అతనితో మాట్లాడితే నాకు ఏదైనా పని ఉండాలి. అది నా అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎదురింటి వాళ్ళు కావచ్చు. ఇలా ప్రతి వారిని చూసి ఒక స్మైల్ ఇవ్వడానికి కూడా ఏదో లక్షలు వేలు ఖర్చు అయిపోయినంత ఫీల్ అయిపోతున్నారు ఈ రోజుల్లో. ఫ్రెండ్స్, నా మాట నిజమా కదా మీరు కామెంట్స్ చేయండి. ఇంత కమర్షియలైజ్ ఎందుకు అయిపోతున్నారు? ప్రతి మనిషి కూడా కమర్షియల్, నాకేంటి, ఒక చిన్న వ్యక్తిని ఒక స్మైల్ ఇస్తే మీ కోట్ల ఆస్తి పోతుందా? ఒక హలో అంటే పక్కన ఆఫీస్లో ఎవరితోటైనా మీ పరపతి పడిపోతుందా? టెన్షన్స్, ఈ ఆలోచనలు, ఈ రకరకాల గంభీర్యం తెచ్చిపెట్టుకొని బతకడం, ఒక మెషిన్ లాగా బతకడం, ఒక రోబోలో బతకడం కంటే న్యాచురల్గా బతకండి, న్యాచురల్గా స్మైల్ ఇవ్వండి, న్యాచురల్గా జీవించండి, మనం మనిషిలాగా జీవించండి. పూర్వం మన తాత ముత్తాతలంతా ప్రతి వారిని వరుసతో పలకరించేవారు. అలా మనం ఈరోజు ఒక ఫిక్స్డ్గా బతుకుతున్నాం. ఒక మెకానికల్, కమర్షియల్. పలకరించాలన్నా అమ్ముడుపోతున్నాం. అమ్ముడబోయే వస్తువు మనమే, కొనబడే వస్తువు మనమే, మనల్ని మనం అమ్ముకోవడం మనమే, మనల్ని మనం కొనుక్కుంటుంది మనమే. ఇలా ఒక ప్రోడక్ట్ చూస్తే ఎవరో హీరో చెప్పాడని మనం అది కొనేస్తాం.